నాకు ఇంకొకరి ప్రేమ కోసం ఆశలేదు, ఇంకొకరిని ప్రేమించే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఈ జన్మకు నాకు నువ్వు, నీ ప్రేమ ఈ రెండూ చాలు, బ్రతికేస్తా. ఆ రోజు నియోజకవర్గంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ పండగ వాతావరణంలో ఉంది. రాష్ట్ర రాజకీయాల్లోనే యంగ్ డైనమిక్ లీడర్గా పేరున్న కేంద్ర మంత్రి కళ్యాణ్ ముఖ్య అతిథిగా వస్తున్నారని తెలిసి సందడి నెలకొంది. వైట్ కుర్తాలో హుందాతనంతో వేదికపైకి వచ్చిన కళ్యాణ్ చూపులు మైక్ ముందు నిలబడి ప్రసంగిస్తున్న ఒక అమ్మాయి దగ్గర ఆగిపోయాయి. ఆమె పేరు స్నేహ. సింపుల్ కాటన్ చూడిదార్, ముఖంలో ఎక్కడా లేని ఆత్మవిశ్వాసం. ఆమె మాట్లాడుతుంటే అది ప్రసంగంలా లేదు, ఒక ఆశయంలా ఉంది. పేదరికం అనేది అవకాశాలను దూరం చేయవచ్చు, కాని ఆశయాలను కాదు అని ఆమె అన్న మాటలకు కళ్యాణ్ మనసులో ఏదో తెలియని కదలిక. చప్పట్లు కొట్టడం మర్చిపోయి మరీ ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఆమె మాటల్లోని నిజాయితీ, కళ్లలోని నిప్పు అతన్ని మొదటి చూపులోనే కట్టిపడేశాయి. స్నేహ గురించి ఆరాదీయగా ఆమె కాలేజీ టాపరని, తండ్రి కూలీ అని, ఫీజు కట్టడానికి కూడా ఇబ్బంది పడుతోందని కళ్యాణ్కు తెలిసింది. మంత్రి హోదాలో ఆమెకు నేరుగా సహాయం చేయొచ్చు, కాని ఆమె ఆత్మగౌరవం దెబ్బతినకూడదని భావించాడు. అతను తన సొంత ట్రస్ట్ ద్వారా మెరిట్ స్కాలర్షిప్ పేరుతో ఒక పథకాన్ని సృష్టించి ఆమెకు తెలియకుండానే ఆమె ఫీజులు, పుస్తకాల ఖర్చులన్నీ భరించాడు. కాలేజీ లైబ్రరీలో ఆమె పాత పుస్తకాలతో కుస్తీ పడుతుంటే దూరం నుండి తన కారులో కూర్చని ఆమె చదువు పట్ల ఉన్న శ్రద్ధను గమనిస్తూ మౌనంగా మురిసిపోయేవాడు. అది ప్రేమ అని అతనికింకా తెలియదు, కాని ఆమె బాధ్యత తనది అని మాత్రం మనసు బలంగా నమ్మింది. ఒక వర్షం కురుస్తున్న సాయంత్రం కళ్యాణ్ తన నియోజకవర్గంలోని పల్లెటూళ్ల పర్యటనలో ఉన్నాడు. దారి మధ్యలో కారు చెడుకోవడంతో పక్కనే ఉన్న ఒక చిన్న పూరిగుడిసె పంచన ఆగాడు. అక్కడ దీపం వెలుగులో వణుకుతున్న చేతులతో లెక్కలు చేస్తున్న స్నేహను చూసి కళ్యాణ్ షాకయ్యాడు. ఆమె ఉంటున్న ఆ చిన్న గది, చినుకులు పడుతున్న పైకప్పు చూసి అతని గుండె తరుక్కుపోయింది. తను దేశానికి మంత్రి కావచ్చు, కాని తన నియోజకవర్గంలోని ఒక ఆణిముత్యం ఇలాంటి స్థితిలో ఉందని చూసి చలించిపోయాడు. స్నేహ అతన్ని చూసి కంగారుపడింది. సర్, మీరిక్కడా అని అడిగితే, నీ కష్టమే నిన్ను ఇంత ఎత్తుకు తెచ్చిందా స్నేహ అని ఆద్రతగా అడిగాడు. ఆ క్షణం వారిద్దరి మధ్య మాటలు లేవు, కేవలం వర్షపు చప్పుడు తప్ప. మరుసటి రోజు స్నేహ నేరుగా కళ్యాణ్ క్యాంపాఫీస్కు వెళ్ళింది. సెక్యూరిటీ ఆపినా వినకుండా లోపలికి వెళ్ళి, సర్, నాకు అందుతున్న స్కాలర్షిప్ వెనుక ఉన్నది మీరే కదా అని అడిగేసింది. కళ్యాణ్ మౌనంగా ఉండిపోయాడు. నేను పేదదాన్ని కావచ్చు, కాని ఎవరి దయతోనో బ్రతకాలని లేదు. ఎందుకు నాకు సహాయం చేస్తున్నారు? నేను మీ నియోజకవర్గ ఓటర్నుననా, లేక నాపై జాలి చూపిస్తున్నారా అని ప్రశ్నల వర్షం కురిపించింది. కళ్యాణ్ ఆమె కళ్లలోకి చూస్తూ, ఇది జాలి కాదు స్నేహ, ఇదొక బాధ్యత, బహుశా అంతకంటే ఎక్కువే అన్నాడు. ఆ ఎక్కువ అనే పదానికి అర్థం ఇద్దరికీ అర్థమైంది, కాని ఎవరూ బయటపడలేదు. ఆ రోజు నుండి వారి మధ్య ఒక అలిఖిత బంధం మొదలైంది. కళ్యాణ్ అప్పుడప్పుడు ఆమె కాలేజీకి వెళ్లి దూరంగా నిలబడి ఆమెను చూసి వచ్చేవాడు. స్నేహకు కూడా కళ్యాణ్ హోదా కంటే అతనిలోని మంచితనం నచ్చడం మొదలైంది. ఓ సాయంత్రం కాలేజీ గ్రౌండ్లో ఇద్దరూ నడుస్తూ మాట్లాడుకుంటున్నారు. మంత్రిగారు, మీకు ఈ రాజకీయాలు, ఒత్తిడి మధ్య అసలు ప్రశాంతత ఉంటుందా అని అడిగింది స్నేహ. కళ్యాణ్ నవ్వి, నీ ప్రసంగం విన్నప్పుడు, నీ చదువు చూసినప్పుడు కలిగే ప్రశాంతత నాకు ఎక్కడా దొరకదు స్నేహ అన్నాడు. ఆ మాటతో స్నేహ బుగ్గలు ఎర్రబడ్డాయి. అధికారం మధ్య పెరిగిన ఒక వ్యక్తి, ఒక సామాన్య అమ్మాయి మనసులోకి నెమ్మదిగా అడుగులు వేస్తున్న అద్భుతమైన సమయం అది. ప్రేమ చిగురిస్తున్న వేళ అసూయ అనే విషం చిమ్ముతూ రాజకీయ ప్రత్యర్థులు రంగంలోకి దిగారు. ఒక కేంద్రమంత్రి ఒక సామాన్య విద్యార్థినితో తిరుగుతున్నాడంటూ సోషల్ మీడియాలో, వార్తా ఛానళ్లలో తప్పుడు కథనాడు మొదలయ్యాయి. ఆమె కాలేజీకి వెళుతుంటే ఫోటోగ్రాఫర్లు కెమెరాలతో చుట్టుముట్టారు. స్నేహ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ సీటు కోసం, డబ్బు కోసం మంత్రిని బుట్టలో వేసుకుండి అనే నీచమైన విమర్శలు గుప్పించారు. కళ్యాణ్ ప్రతిష్టను మసకబార్చడానికి స్నేహను ఒక ఆయుధంగా వాడుకున్నారు. అది చూసి కళ్యాణ్ రగిలిపోయాడు, కాని స్నేహ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తన కారణంగా ఒక నిజాయితీపరుడైన మంత్రికి చెడ్డపేరు వస్తోందని తెలిసి స్నేహ రాత్రంతా కన్నీరు మున్నీరయింది. నా ప్రేమ అతని కెరీర్కు ముళ్లబాట కాకూడదు అని నిర్ణయించుకుంది. కళ్యాణ్ ఫోన్ చేసినా ఎత్తలేదు, మెసేజ్లకు సమాధానమివ్వలేదు. ఆఖరుకి తన ఊరు వదిలి ఎవరికీ చెప్పకుండా తన పిన్ని ఊరికి వెళ్ళిపోయింది. తన జ్ఞాపకాలను, కళ్యాణిచ్చిన పుస్తకాలను గుండెలకు హత్తుకొని, నిన్ను ప్రేమించడమే నేను చేసిన నేరమా అని శూన్యం వైపు చూస్తూ వెక్కి వెక్కి ఏడ్చింది.
ప్రేమ కంటే అతని భవిష్యత్తు మిన్నా అని భావించి తన్ను తాను బలిపీఠం ఎక్కించుకుంది. స్నేహ కనిపించడం లేదన్న వార్త కళ్యాణ్ను పిచ్చివాణ్ణి చేసింది. ఢిల్లీలో ముఖ్యమైన మీటింగులు ఉన్నా సరే వాటన్నింటినీ రద్దు చేసుకుని తన నియోజకవర్గానికి పరిగెత్తుకొచ్చాడు. నా పదవి పోయినా పర్వాలేదు, నాకు స్నేహ కావాలి అని తన అనుచరులతో చెప్పాడు. గాలివానను సైతం లెక్క చేయకుండా స్నేహ వెళ్లే అవకాశమున్న ప్రతీచోటా వెతికాడు. ఆ అన్వేషణలో అతని కళ్లలోని తపన చూసి రాజకీయాల్లో రాటుతేలిన వారు కూడా కన్నీరు పెట్టుకున్నారు. చివరికి ఒక మారుమూల గ్రామంలో ఒక పాడుబడ్డ గుడి మెట్లపై కూర్చుని ఏడుస్తున్న స్నేహను అతను కనుగొన్నాడు. కళ్యాణ్ను చూడగానే స్నేహ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకు వచ్చారు సార్, మీ పరువు పోతోంది, వెళ్ళిపోండి అని అరిచింది. అప్పుడు కళ్యాణ్ ఆమె చేతులు పట్టుకుని కళ్లలోకి తీక్షణంగా చూస్తూ అన్న మాటలు చరిత్రలో నిలిచిపోయేవి. స్నేహ, ఈ ప్రపంచం ఏమనుకుంటే నాకేంటి, ఈ పదవి, ఈ అధికారం అన్నీ ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. కాని నీవు లేని ఈ జీవితం నాకు శవంలాంటిది. నాకు ఇంకొకరి ప్రేమకోసం ఆశలేదు, ఇంకొకరిని ప్రేమించే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఈ జన్మకు నాకు నువ్వు, నీ ప్రేమ, ఈ రెండూ చాలు, బ్రతికేస్తా. నువ్వు లేని ఢిల్లీ నాకొక అరణ్యంలాగుంది. ఆమె కళ్లల్లో నీళ్లు చూసి స్నేహ గుండె కరిగి నీరైపోయింది. ఆ క్షణం కాలం ఆగిపోయింది. కాని వాస్తవాల ప్రపంచం ఆమెను భయపెట్టింది. కళ్యాణ్ చేతులను నెమ్మదిగా వదిలేస్తూ, సర్, మీరు ఆకాశం, నేను నేలని. మీ అంతస్తు వేరు, నా దరిద్రం వేరు. మీ అమ్మగారు, నాన్నగారు నన్ను ఎప్పటికీ అంగీకరించరు. ఒక మంత్రి ఇంట్లో కోడలిగా నేను సెట్టవలేను. కేవలం ప్రేమతో కడుపు నిండదు సార్, లోకం మనల్ని బ్రతకనివ్వదు. దయచేసి నన్ను మరిచిపోండి అని ఏడుస్తూ అక్కడి నుండి పరిగెత్తింది. తన మనసులో అగ్నిపర్వతం రగులుతున్నా ప్రేమను కాలుదన్నుకుని వెళ్ళిపోయింది. కళ్యాణ్ అక్కడే మోకాళ్లపై కూలబడి మౌనంగా రోదించాడు. స్నేహ తిరస్కారం కళ్యాణ్ను కుంగదీయలేదు, సరాసరి మరింత దృఢపర్చింది. తన అధికార నివాసానికి చేరుకున్న కళ్యాణ్ తన వ్యక్తిగత సిబ్బందితో ఇలా అన్నాడు. రాజ్యాంగం నాకు పౌరుడిగా నచ్చిన వ్యక్తిని ప్రేమించే హక్కు ఇచ్చింది. ఒక మంత్రిగా నేను ప్రజలకు జవాబుదారీని, కాని నా హృదయ స్పందనల విషయంలో కాదు. అతను రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా బహిరంగంగానే స్నేహకు అండగా నిలబడడం మొదలుపెట్టాడు. తన అధికారం సామాన్యుల జీవితాలను మార్చడానికేగాని తన ప్రేమని అణుచుకోవడానికి కాదని నిరూపించే క్రమంలో అతను తన నియోజకవర్గ పనులను మరింత వేగవంతం చేశాడు. కళ్యాణ్ తండ్రి, మాజీ ఎంపీ రఘురాం మరియు తల్లి రాజేశ్వరి ఈ బంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక సామాన్య కూలి కూతురు ఈ ఇంటి కోడలా, నీ రాజకీయ భవిష్యత్తు నాశనం చేసుకుంటావా అని తండ్రి గర్జించాడు. దానికి కళ్యాణ్ శాంతంగా కాని అంతే బలంగా జవాబిచ్చాడు. నాన్నగారు, మీరు నేర్పిన విలువలకే నేను ఓటు వేస్తున్నాను. స్నేహ పేదరికం ఆమె తప్పు కాదు, అది ఆమెకు ఒక అలంకారం. ఆమె లేని ఈ అధికారం నాకు కేవలం ఒక భారమైన కిరీటం మాత్రమే. ఆ రాత్రి ఆ ఇంట్లో దీపాలు వెలిగాయి కాని మనసుల మధ్య చీకటి అలుముకుంది. కళ్యాణ్ తనకోసం పడుతున్న శ్రమను చూసిన స్నేహ ఏడుస్తూ కూర్చోవడం మానేసింది. నేను అతని బలహీనత కాకూడదు, బలం కావాలి అని నిర్ణయించుకుంది. తన ఫైనల్ ఇయర్ పరీక్షల కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదవడం మొదలుపెట్టింది. తన పేదరికాన్ని చూసి ఎవరైతే వెక్కిరించారో అదే సమాజం తన తెలివితేటలను చూసి తలవంచేలా చేయాలనుకుంది. తన కళ్లలోని నీటిని ఆశయాలుగా మార్చుకుని తన కాళ్లమీద తాను నిలబడడమే కళ్యాణ్కు తనిచ్చే నిజమైన గౌరవం అని భావించింది. ఢిల్లీలో పార్లమెంటు సమావేశాల వల్ల కళ్యాణ్ బిజీగా ఉన్నాడు. చుట్టూ వందలాది మంది భద్రతా సిబ్బంది, దేశాభివృద్ధి ఫైళ్లు. కాని అతని కళ్ళు మాత్రం ఫోన్ గ్యాలరీలో ఉన్న స్నేహ ఫోటో కోసమే వెతికేవి. అటు స్నేహ కూడా కాలేజీలో ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ కిటికీలోంచి వచ్చే గాలిలో కళ్యాణ్ పరిమళాన్ని వెతుక్కునేది. మాటలు లేవు, కలుసుకోవడాలు లేవు. కేవలం రెండు మనసుల మధ్య ఒక అదృశ్యమైన తీనలాంటి ఎదురుచూపులు. నువ్వు ఎక్కడున్నా నీ ఆలోచనలతోనే నేను జీవిస్తున్నాను అని అతను పంపే ఒక్క మెసేజ్ ఆమెకు 1000 ఏనుగుల బలాన్నిచ్చేది. అనుకోకుండా స్నేహ తండ్రికి గుండెపోటు వచ్చింది. ఊరిలో ఎవరూ సహాయం చేయలేని స్థితి. విషయం తెలిసిన వెంటనే ఢిల్లీ నుండి కళ్యాణ్ ప్రత్యేక విమానంలో బయలుదేరివచ్చాడు. స్వయంగా అంబులెన్స్ వెనుక ఉండి నగరంలోని అత్యుత్తమ ఆస్పత్రిలో చేర్పించాడు. మంత్రిననే గర్వం లేకుండా ఒక సామాన్య కొడుకులా స్నేహ తండ్రి బెడ్ పక్కనే కూర్చుని సేవలు చేశాడు. ఆపరేషన్ పూర్తయ్యాక స్నేహవైపు చూసి, నీ తండ్రి అంటే నాకూ తండ్రే స్నేహ, భయపడకు అని ధైర్యం చెప్పాడు. ఆ క్షణం స్నేహ కళ్లలో రాలిన కన్నీటి చుక్కలో కళ్యాణ్ పట్ల ఉన్న అంతులేని ప్రేమ మరియు కృతజ్ఞత స్పష్టంగా కనిపించాయి.
ఆస్పత్రి కారిడార్లో తన తండ్రి ప్రాణాలను కాపాడడానికి ఒక సామాన్యుడిలా పరిగెడుతున్న కళ్యాణ్ను చూస్తుంటే స్నేహ కళ్లలో పేరుకుపోయిన భయం, మొండితనం మంచులా కరిగిపోయాయి. తను వేసుకున్న అంతస్తుల గోడలు ఎంత బలహీనమైనవో ఆమెకర్థమైంది. కళ్యాణ్ దగ్గరకు వెళ్లి అతని చొక్కా పట్టుకొని బావురుమనింది. నన్ను క్షమించండి, మీ ప్రేమను తక్కువ అంచనా వేశాను. నా పేదరికం కంటే మీ మనసు చాలా పెద్దది అని ఒప్పుకుంది. కళ్యాణ్ ఆమె తల నిమురుతూ, నాకు నీ క్షమాపణ వద్దు స్నేహ, నా తోడు కావాలి అన్నాడు. ఆ క్షణం వారిద్దరి మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయి ప్రేమ పురుడు పోసుకుంది. ఒకవైపు ప్రేమ గెలుస్తుంటే మరోవైపు రాజకీయ ప్రత్యర్థులు స్నేహ క్యారెక్టర్పై బురద జల్లడం ఆపలేదు. కాని ఈసారి స్నేహం మౌనంగా ఉండలేదు. నేరుగా ఒక లైవ్ టీవీ డిబేట్లో పాల్గొంది. అవును, నేను పేదదాన్నే, కాని ఒక మంత్రిని ప్రేమించే అర్హత లేనంత పేదదాన్ని కాదు. కళ్యాణ్ గారు నా అందాన్ని చూసో, నా ఆస్తిని చూసో ప్రేమించలేదు. నా ఆశయాన్ని చూసి ప్రేమించారు. ఆయన వ్యక్తిత్వాన్ని వేలెట్టి చూపే ముందు ఆయన ఈ నియోజకవర్గానికి చేసిన మంచిని చూడండి అని గర్జించింది. ఆమె ధైర్యం చూసి రాష్ట్రం మొత్తం నివ్వేరపోయింది. కళ్యాణ్ టీవీలో అది చూస్తూ ఆనందంతో కంటతడి పెట్టాడు. ఆ చర్చ ముగిసిన తర్వాత కళ్యాణ్ ఆమెను కలవడానికి వచ్చాడు. చుట్టూ జనం, కెమెరాలు ఉన్నాయని కూడా చూడకుండా ఆమె చేతులు పట్టుకున్నాడు. స్నేహ, ఇన్నాళ్ళూ నువ్వు నా బలమనుకున్నాను, కాని ఈరోజు నువ్వు నా సైన్యం అని నిరూపించావు. నువ్వు నా పక్కన ఉంటే ఈ లోకాన్నైనా గెలుస్తాను. ఎవరైనా సరే మన మధ్యకు రావాలంటే ముందు నన్ను దాటాలి అని అక్కడే ఉన్న అందరి ముందు ప్రతిజ్ఞ చేశాడు. ఆ మాటలు ఆమెకు కొండంత అండనిచ్చాయి. అధికారం ఉన్న వ్యక్తి ప్రేమిస్తే ఆ ప్రేమకు ఎంతటి ధైర్యం ఉంటుందో ప్రపంచానికి తెలిసిన క్షణమది. ప్రేమ గొడవల్లో పడి చదువు నిర్లక్ష్యం చేస్తుందనుకున్న వారందరికీ స్నేహ తన విజయంతో సమాధానం చెప్పింది. యూనివర్సిటీ టాపర్గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. కాన్వకేషన్ హాల్లో మెడల్ తీసుకుంటున్నప్పుడు గ్యాలరీలో సామాన్య పౌరుడిలా కూర్చుని చప్పట్లు కొడుతున్న కళ్యాణ్ను చూసి ఆమె కళ్ళు మెరిశాయి. ఈ మెడల్ నా కష్టానికి ప్రతిఫలం మాత్రమే కాదు, నాపై మీరు ఉంచిన నమ్మకానికి నిదర్శనం అని స్నేహ స్టేజ్ మీద చెప్పినప్పుడు కళ్యాణ్ గర్వంతో ఉప్పిపోయాడు. అది కేవలం ఒక మెడల్ మాత్రమే కాదు, ఆమె ఆత్మగౌరవానికి దక్కిన విజయం. ఎవరూ ఊహించని విధంగా ఒక శుభముహూర్తంలో కళ్యాణ్ తన కాన్వాయ్తో కలిసి స్నేహ ఉంటున్న ఆ చిన్న పూరిగుడిస ముందు ఆగాడు. ఒక కేంద్రమంత్రి అలా రావడం చూసి ఊరంతా ఆశ్చర్యపోయింది. స్నేహ తండ్రి చేతులు పట్టుకుని, అయ్యా, మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తారా? నేను ఒక మంత్రిగా అడగడం లేదు, మీ అమ్మాయిని కళ్లల్లో పెట్టుకుని చూసుకునే ఒక సామాన్య ప్రేమికుడిగా అడుగుతున్నాను అన్నాడు. స్నేహ తండ్రి కళ్లలో ఆనందబాష్పాలు రాలాయి. ఆ గుడిసె గడప సాక్షిగా పేదరికానికి, హోదాకు మధ్య ఉన్న దూరం శాశ్వతంగా చెరిగిపోయింది. ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. కళ్యాణ్ తన నిజాయితీతో, స్నేహ పట్ల తనకున్న స్వచ్ఛమైన ప్రేమతో ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నాడు. ఇది ఓర్వలేని ప్రత్యర్థులు అతన్ని భౌతికంగా తొలగించాలని కుట్రపన్నారు. ఒక రాత్రి ప్రచారం ముగించుకొని తిరిగి వస్తుండగా చీకటిలో మాటువేసిన దుండగులు కళ్యాణ్ కారుపై బాంబుదాడి చేసి కాల్పులు జరిపారు. రక్తం మడుగులో పడి ఉన్న కళ్యాణ్ నోటివెంట వచ్చిన చివరి మాట స్నేహ. వార్త విన్న స్నేహ ప్రపంచం ఒక్కసారిగా చీకటైపోయింది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఆమె వేసిన కేక గాలిలో కలిసిపోయింది. ఆసుపత్రి ఐసీయూ బయట స్నేహ ఒక ప్రాణంలేని బొమ్మలా కూర్చొని ఉంది. డాక్టర్లు, పరిస్థితి విషమంగా ఉంది, 48 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేం అని చేతులెత్తేశారు. స్నేహ ఆసుపత్రిలోని చిన్న గుడిలో మోకాళ్లపై పడి ఏడవడం మొదలుపెట్టింది. దేవుడా, నా ప్రేమలో నిజాయితీ ఉంటే నా ఊపిరి తీసుకునైనా అతన్ని బ్రతికించు అని ప్రార్థించింది. 2 రోజులుగా అన్నపానీయాలు మానేసి కేవలం అతని ప్రాణం కోసం ఆమె చేసిన పోరాటం చూసి అక్కడున్న కఠిన మనస్కులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. ప్రేమలో ఉన్న శక్తి, ప్రాణం కోసం చేసే యుద్ధమది. 3వ రోజు ఉదయం మృత్యువుతో పోరాడి గెలిచిన కళ్యాణ్ కళ్ళు తెరిచాడు. అతను స్పృహలోకి రాగానే అడిగిన మొదటి వ్యక్తి స్నేహ. ఆమె లోపలికి వెళ్లగానే బలహీనమైన చేతులతో ఆమె చెయ్యి పట్టుకుని చిన్నగా నవ్వాడు. డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఇది మెడికల్ మిరాకిల్ కాదు, మెడిసిన్ కన్నా ఆమె ప్రేమ మీద ఉన్న నమ్మకమే అతన్ని మృత్యువు అంచుల్లోంచి వెనక్కి తెచ్చింది అని చెప్పారు. తన ప్రాణం తన కళ్లముందే ఉందన్న ఆనందంలో స్నేహ అతని గుండెలపై తలవాల్చి ఏడ్చేసింది. ఆ కన్నీళ్లు ఆనందానికి ప్రతిరూపాలు. కళ్యాణ్ కోలుకున్నాక నియోజకవర్గ ప్రజలు వేల సంఖ్యలో ఆసుపత్రికి తరలివచ్చారు. వారు కేవలం ఒక మంత్రిని చూడటానికి రాలేదు, ఒక గొప్ప ప్రేమికుణ్ణి చూడటానికి వచ్చారు. సార్, మీరు మాకోసం ఎంతో చేశారు. మీకు అండగా నిలిచిన ఈ అమ్మాయి మా ఇంటి ఆడబిడ్డ. మీరిద్దరూ త్వరగా ఒక్కటవ్వాలి, అదే మా కోరిక అని ప్రజలు ముక్తకంఠంతో కోరారు. కళ్యాణ్ తల్లిదండ్రులు కూడా స్నేహ పట్టుదల, ప్రేమను చూసి తమ తప్పు తెలుసుకున్నారు. రాజకీయం గెలవలేదు, అంతస్తులు గెలవలేదు,
కేవలం స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే గెలిచింది. అందరూ ఆశించిన శుభగడియ రానే వచ్చింది. ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ఒక పురాతన దేవాలయంలో కళ్యాణ్ స్నేహల వివాహం జరిగింది. పట్టువస్త్రాల్లో కళ్యాణ్, సాదాసీదా పట్టుచీరలో స్నేహ దేవతామూర్తుల్లా మెరిసిపోతున్నారు. స్నేహ మెడలో 3 ముళ్ళు వేసిన తర్వాత కళ్యాణ్ ఆమె కళ్లలోకి చూస్తూ మెల్లగా అన్నాడు, స్నేహ, నేను ముందే చెప్పాను కదా, నాకు ఇంకొకరి ప్రేమకోసం ఆశలేదు, ఇంకొకర్ని ప్రేమించే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఈ జన్మకు నాకు నువ్వు, నీ ప్రేమ, ఈ రెండూ చాలు. ఈ క్షణం నుండి నా ప్రతి శ్వాస నీకోసమే. స్నేహ కళ్లలో మెరిసిన ఆనంద బాష్పం సాక్షిగా ఒక అద్భుతమైన ప్రేమకథ సుఖాంతమైంది. వారిద్దరి బంధం తరతరాలకు ఒక నిదర్శనంగా నిలిచిపోయింది. అంతిమ శ్వాస వరకు నీవే నా లోకం అనే ఈ కథాప్రయాణం ఇక్కడితో ముగిసింది. ఈ కథ మీకు మనసుకు హత్తుకుందని ఆశిస్తున్నాను. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై భారత్, జై హింద్.